তোর হয়ে রনু জনু বাজিব হরি করব আর মদন রাধা কৃষ্ণের রূপ মাধুরী দেখিব দু নয়ন ভরে নিকুঞ্জের দ্বারে রাধারে হরি বলবো আর মদন বিপিন বিনোদ খেলা সঙ্গেতে রাখানের বেলা তাদের চরণের ধুলা মাখিব আমি তাদের চরণের ধুলা মাখিব হরি বলবো আর মদন অন্তিম কালে ব্রজবাসী তোরা সবে এই অভিলাষ পুরাবে আর কবে কিসের বাসে শুনিব আমি বলবো আর মদন অন্তিম কালে রথবশ্রী নমুনার জলে জয় রাধে গোবিন্দ বলে ভাসিব হরি বলবো আর মদন হরে কৃষ্ণ 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 হরে 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 রাম 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 হরে হরে বলে কৃষ্ণ 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 হরে 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 রাম 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 হরে 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 কৃষ্ণ महाप्रभु सचिनंदन गौरहरि श्री चैतन्य महाप्रभु को ममయ్య ఇల్లు వచ్చాను ముందుగా ఇల్లు ఉన్నారు ఇది మదన్ గోపాల్ విగ్రహం తన తాత సేవించాడు అప్రాక్సిమేట్లీ 700 years को ओल्ड डेटी मूर्ति కానీ మహాప్రభుకు తాతకు ఫోర్ ఫాదర్స్ పూజ చేస్తున్నాను ఇప్పుడు లోకల్ బ్రాహ్మణ్స్ సేవ చేస్తున్నారు కానీ ఇది ఫ్యామిలీలో ఎలాగైతే तो ये 700 years old మదర్ మహాప్రభు ముందుగా అయితే విగ్రహం ఉన్నారు కానీ మహాప్రభుకు తాత మదర్స్ ఫాదర్ తాత చెప్తున్నాడు నీలాంబర్ చక్రవర్తి తన గృహదేవత తన ఫ్యామిలీ డేటీ ఉన్నారు మదన్ గోపాల్ ఓన్లీ మదన్ గోపాల్ శ్రీ రాధారాణి లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాత్సల్య రసముకు విగ్రహ వాత్సల్య రసముతో రాధారాణి సహిత కృష్ణ దర్శనం చేయట కేవలం కృష్ణ మార్గం సెకండ్లీ यानी महाप्रभु ముందుగా రాధారాణికి మహిమ చాలా సంసారములో తేలేదు
కృష్ణుడికి పూజ చేస్తున్నాడు. అప్పుడప్పుడు రుక్మిణి సత్యభామ సహిత పూజ చేస్తున్నాడు. రాధాలలిత సహిత పూజ చాలా బిలడలు ఉన్నాడు. రాధాలనే ఉన్నారు. కానీ మహాప్రభు శ్రీకృష్ణుడు రాధాభావ కాంతి స్వీకరించి విశేష రూపముగా ముఖ్యమైన రాధారాణికి మహిమ ఈ రాధాకృష్ణ పూజకు శ్రేష్టత్వకు సంసారములో ప్రచార చేశారు. కృష్ణుడు ఒకటి పర్పస్ ఉన్నాడు. ఇది మదన్ గోపాల్ విగ్రహ. అరే పోయితే కొత్త చెల్లగలట. ఇది బిల్వ పుష్కరిణి. శాస్త్రంలో ఇది స్థానకు పేరు బిల్వ పుష్కరిణి, బేల్ పుకుర్ అని చెప్తున్నాడు. మహాప్రభుకు మమయ్య ముందుగా కొంచెం దూరం ఉన్నారు, మాయాపూర్ దగ్గర ఉన్నారు. తర్వాత వేరే వేరే కారణము, ఒకటి కారణము ముస్లిం చాలా ఇన్వెన్షన్ ఇక్కడ వచ్చాను. ఈ విగ్రహం ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మహాప్రభుకు మమయ్య. మరియు బిల్వపక్ష వన్ ఎక్కడో నిమ్మాదిత్యాచార్య బిల్వపక్ష బిల్వవన్ బిల్వపక్ష వన్లో నింబార్కాచార్య తపస్య చేశారు. ఈ మహాప్రభు దర్శనం ఇచ్చారు. ఇప్పుడు మీరు కృష్ణ భక్తి ప్రచారం చేయండి, అప్పుడు నేను గౌరు రూప ధరించి కలియుగంలో అవతరిస్తాము నవదీప్ ధామంలో. ఆ సమయం మీరు భక్తి సంప్రదాయ సిద్ధి అవుతుంది. ఈ విధంగా బిల్వపక్షం ఇక్కడ బ్రజధామ్ బ్రజవనలో బిల్వవన్ ఉన్నది, తెలుసు బెల్వన్. అక్కడ లక్ష్మీదేవి తపస్య చేస్తున్నాడు కృష్ణ ప్రాప్తి కావున. లక్ష్మీదేవికి కృష్ణ ప్రాప్తి కావున అవుతాయి ఎందుకు? కానీ లక్ష్మీదేవి వైకుంఠకు సేవ చేస్తున్నారు. వైకుంఠ నారాయణకు దేవీ రూపం, గోపీ రూప ధరించి కృష్ణకు పేసి గోపి అవుతుంది. దేవి బ్రాహ్మణి కృష్ణ స్వీకరించారు. కానీ అప్పుడు గోపీలా చేస్తున్నాడు. లక్ష్మికి ప్రాబ్లం, లక్ష్మి వైకుంఠకి కాంత ఏమి గోపి అవుతుంది. ఇది గోపి భావ ప్రాప్తి కారణము. ఈరోజు వాళ్ళకు లక్ష్మీదేవి బిల్వవన్లో తపస్య చేస్తున్నాడు బ్రజ్కం. ఆ బ్రజ్క బిల్వవన్ ఇక్కడ బిల్వపక్షిలో నవదీప్ ధామంలో ఉన్నది. మరియు ఇక్కడ ఒకటి మహాదేవుడుకు శివుడుకు స్థానం ఉన్నది. బిల్వకేష్ మహాదేవ్ ఉన్నాడు. ఈ స్థానియ బ్రాహ్మణుడు బిల్వపత్ర ద్వారా మహాదేవ్కు అర్చన చేసి వర ప్రాప్తి చేశారు. ఇది బ్రాహ్మణములో నింబాదిత్య స్వామి ఉన్నది. నింబాదిత్య 4 వైష్ణవ సంప్రదాయకు, ఒకటి సంప్రదాయ సనకాది నుంచి నింబాదిత్య పరంపర ఉన్నది ఆచార్య. నింబాదిత్య ఆచార్య ఇక్కడ ఉన్నారు. ఈ బిల్వకేష్ మహాదేవ్కు పూజ చేశారు. కృపాపూర్వకముగా మహాదేవ్ శివుడు అందరి బ్రాహ్మణులకు కృష్ణ భక్తి వరదాన్ని ఇచ్చారు. అందరికీ కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. మరియు చెప్తారు, ఇది ఊరుకు
సైడ్లో ప్రాంతంలో ఒకటి దివ్య బిల్వ వన్ ఉన్నది. ఈ ఆ వన్లో చతుషన్ సనక్ సనాతన్ సనాతన్ సనందన్ సనత్ కుమార్, సనక్ సనాతన్ సనందన్ సమత్ కుమార్ 4 బ్రహ్మాండుకి మానసపుత్రుడు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు బిల్లవన్లో. ఈ తన కృపముతో నిమ్మదిత్తాచార్యగా చెప్తున్నాడు, మీరు దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది, కృష్ణ సంబంధం ప్రాప్తిస్తుంది. నిమ్మదిత్యాచార్య అన్వేషణ చేశారు, సర్చ్ చేశారు. సర్చ్ ఏమి చెప్తున్నాడు, వెతికారు. నిమ్మదిత్యాచార్య వెతికాడు. ఈ చూసి ఇక్కడ చతుషన్ బిల్వన్, బిల్వ బేల్ చెప్తున్నాడు. బేల్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫ్రూట్. బిల్వ మారేడ్, మారేడ్కు బనము ఉన్నది. కానీ మారేడ్కు బనంలో తపస్సు చేసి త్వరగా సిద్ధి ప్రాప్తిస్తుంది, మంత్ర సిద్ధి. మారేడ్కు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. శ్రీఫల్ అని పిలుస్తాడు. లక్ష్మీ నివాస్ ఉన్నది ఇది మారేడ్ వృక్షంలో, లక్ష్మీ నివాస్. నిమ్మదిత్యాచార్య చూసి ఇది మారేడ్కు బనలో, ఇక్కడ బిల్వపక్ష వనలో చతుస్సన్ తపస్య చేస్తున్నాడు. చతుస్సన్ సనత్ సనందన్ సనాతన్ సనత్ కుమార్, బ్రహ్మడుకి 4 మానసపుత్రులు. వస్త్రం లేదు, కానీ చతుస్సన్ 5 years 5 वर्षకి బాలకులాగా నివర్తించాడు, పెద్ద లేదు. నిమ్మదిత్యాచార్య చతుస్సన్ చూసి హరే కృష్ణ చెప్తున్నాడు. ఈ చతుస్సన్కు ధ్యానభంగ చేసి ఎవరి వచ్చిన వైష్ణవు నిమ్మదిత్యకు చెప్తారు, ఓకే మీకు ప్రార్థన పూర్ణ చేస్తున్నాను. కలియుగంలో మీరు నా సంప్రదాయక ప్రచారం చేస్తారు. చతుస్సన్ సంప్రదాయం నిమ్మదిత్య నుంచి కలియుగంలో ప్రచారం అవుతుంది. బ్రహ్మడు మధ్వాచార్య ద్వారా ప్రచారం చేశారు. రుద్రుడు విశ్వస్వామి సంప్రదాయ ద్వారా వైష్ణవ ప్రచారం చేశారు. నిమ్మదిత్య స్వామి చతుస్సన్ నుంచి ఈ రామానుస్వామి లక్ష్మీదేవి నుంచి శ్రీదేవి నుంచి సంప్రదాయ ప్రవర్తన చేశారు కలియుగంలో. చతుస్సన్ నింబాదిత్యకు ఇక్కడ చెప్తారు. సనత్ కుమార్ సంగీత ఒకటి స్పెషల్ గ్రంథం ఉన్నది, సనత్ కుమార్ సంగీత. ఈ నింబాదిత్య చెప్తారు భాగీరథి ఇక్కడ గంగ దగ్గర ఉన్నది, ఇప్పుడు చాలా దూరం పోయింది. ముందుగా గంగ దగ్గర ఉన్నారు, కానీ గంగా ఆల్వేస్ రూట్ చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి బ్రేక్ చేసి ఆ సైడ్ 2, 3, 4 కిలోమీటర్ 10 కిలోమీటర్కి వస్తుంది, ఇది సైడ్ 10 కిలోమీటర్కి వస్తుంది, ఈ విధంగా. కానీ అప్పుడు స్రోతధార ఉన్నది, ఈ విధంగా అవుతుంది. స్థిర జలాలు చాలా బ్రేకింగ్ చేయట్లేదు. ఇది గంగాలో నింబాదిత్య స్నానం చేశారు చతుస్సన్కి ఆదేశముతో. ఈ చతుస్సన్ తన మంత్ర దీక్ష ఇచ్చారు బిల్లపక్షంలో. ఈ నింబాదిత్యకు చెప్తున్నాడు భగవాన్ రాధాకృష్ణ చెప్తున్నాడు, ఇది కలియుగంలో నేను సచీనందన్ గౌర్ రూపులో ధరించి గౌరాంగ మహాప్రభు రూపు ధరించి ప్రకటిస్తాను. ఇప్పుడు ఏ రూప్ చెప్పిలా, అప్పుడు నేను గౌరాంగ రూప ధరించి అవతరించాను. మీరు కాశ్మీర్లో జన్మిస్తుంది, కాశ్మీర్ ప్రదేశ్లో జన్మిస్తుంది. బ్రాహ్మణకులో చాలా పెద్ద స్కాలర్ అవుతుంది, పేరు కేశవ కాశ్మీరీ. కేశవ కాశ్మీరీ పేరు ధరించి మీరు ఆ టైం సర్వత్ర దిగ్విజయ చేస్తున్నాడు. విద్వాన్ స్కాలర్ బ్రాహ్మణ్ అందరి స్థానం జాకి ఛాలెంజ్ ఇస్తారు, ఎలాగైతే నాకంటే చాలా శాస్త్రం తెలుసు రండి. ఈ అప్పుడు అందరి పరాజయ అవుతుంది, చాలా డబ్బులు ప్రాప్తిస్తుంది. కీ రిచ్ పీపుల్ డబ్బులు ఇస్తారు. కేశవ కాశ్మీరీ భారత భ్రమించి భారత అందరి స్థానం భ్రమించి అందరి స్కాలర్కు పరాజిత్ చేసి జయ చేసి అప్పుడు నవదీప్ వచ్చాను. ఆ టైం మహాప్రభు భగవంతుడు ఎలాగైతే తెలియలేదు, అందరూ తెలుసు. నిమాయ్ పండిత్ పెద్ద స్కాలర్. నిమాయ్ పండిత్ మహాప్రభు ఇది కేశవ్ కాశ్మీరీకు పరాజయ చేశారు గంగా తీర దగ్గర. ఈ సరస్వతి దేవి కాశ్మీర్కు శారదాపీఠ సరస్వతికి ఉపాసన చేస్తున్నాడు కేశవ్ కాశ్మీరీ. ఈ రాత్రి సమయప్పుడు మహాప్రభు తన పరాస్త చేశారు.
రాత్రి సమయం కేశవ కాశ్మీరీ సరస్వతి దేవి నుంచి ప్రార్థన చేశారు, ఎందుకు నాకు ఒకటి పిల్లవాడు ద్వారా నాకు పరాజయం వచ్చింది, ఒకటి పిల్లవాడు నాకు హౌ ఇస్ డిఫీటెడ్ మీ. మీరు నాకు వరదాన్ని ఇచ్చారు మాతా సరస్వతి, కానీ ఒకటి పిల్లవాడు నాకు డిఫీట్ చేశారు, ఓడించారు, డిఫీట్ చేశారు. ఏమీ నాకు డిస్రెస్పెక్ట్. మాతా సరస్వతి దేవి చెప్తున్నాడు, ఇది నన్ను పిల్లవాడు లేదు, నేను ఇది మహాప్రభు దగ్గర నాకు ఇవ్వలేని శక్తి లేదు, కానీ లక్ష్మీపతి సరస్వతిపతి సాక్షాత్ నారాయణ గౌరు నారాయణ, నేను ఏమి చేయాలి, ఏం చేస్తాను. ఆ కారణముగా అప్పుడు మీరు ప్రకృత మంగళము ఇష్టము మహాప్రభు చరణ శరణ్ తీసుకోండి. కేశవ్ కాశ్మీరీగా సరస్వతి దేవి చెప్తాను, తన చరణలో శరణ్ తీసుకోండి, శరణ్ తీసుకో. నెక్స్ట్ డే కేశవ్ కాశ్మీరీ మరో రోజు మహాప్రభు దగ్గర శరణ్ తీసుకొని మహాప్రభు చెప్తున్నాడు, ఓకే ప్రచారం చేయండి. ఈ అప్పుడు నిమ్మాదితాచార్య ఇక్కడ ఉన్నారు. మహాప్రభు చెప్తాను, మీ నుంచి 2 ప్రిన్సిపల్ గౌడీయ సంప్రదాయాలు నేను తీసుకొస్తాను. ఒకటి ఏకాంత రాధికాశ్రయం, 2 గోపీభావం. ఇది నింబాక్ నుంచి మహాప్రభు తీసుకొని గౌడీయ సంప్రదాయాలు 2 తీసుకొని 4 సంప్రదాయం నుంచి నింబార్క్ నుంచి ఏకాంత రాధికాశ్రయం గోపీభావం. ఏకాంత రాధికాశ్రయ మీన్స్ లక్ష్మీ రాధికా స్వరూపతో భేదం లేదు, రాధా లక్ష్మి, లక్ష్మీ రాధా, ఈ కృష్ణ నారాయణ, నారాయణ కృష్ణ భేద లేదు. కానీ రాధికాకు దాసి ఏకాంత రూపముగా రాధికా స్వరూపకు సేవ చేయాలి. ఈ రాధికాకు సేవ మీన్స్ రాధాకృష్ణ సేవ, కానీ రాధికాకు ప్రియుడు కృష్ణ. ఆ కారణముగా నా సంప్రదాయం యాక్చువల్లీ రాధిక సేవించరు, కానీ రాధిక ప్రియుడు కృష్ణ, ఆ కారణముగా కృష్ణకు సేవ చేస్తున్నాడు. ఈ రాధిక అధిక సంతోషం ప్రాప్తిస్తుంది అప్పుడు కృష్ణ సేవ చేస్తున్నాడు. ఆ కారణంగా కృష్ణ పూజ చేస్తున్నాడు రాధా సహిత. అప్పుడు కృష్ణుడు చూస్తున్నాడు, ఇది రాధికగా దాచి కృష్ణ చాలా సంతోషము ప్రాప్తిస్తుంది. ఇది 2 సైడ్లో నాకు ప్రాఫిట్ ఉన్నది. ఇక్కడ దగ్గర రామతీర్థం ఉన్నది, దూరము కొంచెం. అక్కడ బలదేవ్ కోలాసూర్ బత్ చేశారు. బలదేవ్ భగవంతుడు అప్పుడు తీర్థయాత్ర చేశారు, కోలాసూర్ బత్ చేశారు, మరియు గంగా స్నానం చేశారు తన పార్షద సహితం. ఇప్పుడు రూక్మపూర్ అని పిలుస్తాడు, ఇది స్థానం ఇప్పుడు రూక్మపూర్ అని పిలుస్తారు దగ్గర. ఇది నవద్వీప్కో బోర్డర్ రూక్మపూర్, కొంచెం దూరం. ఈ కార్తీక మాసంలో రూక్మపూర్ సేవ గంగా స్నానకు స్పెషల్ మహత్వం ఉన్నది, విశేషమైన. ఇది స్థానము నుంచి నిత్యానంద ప్రభు జీవ్ గోస్వామి ప్రభుకు యోగపీఠ దగ్గర తీసుకొని అక్కడ ఒకటి స్థానం ఉన్నది, ఇప్పుడు భారుయిడ అని చెప్తున్నారు. ముందుగా భరద్వాజ్ టీలా, భరద్వాజ్ ముని అక్కడ ఆరాధన చేశారు భగవాన్ నారాయణ. భగవాన్ గౌరు నారాయణ గౌరు రూప ధరించి దర్శనం ఇచ్చారు. ఇది యోగపీఠ దగ్గర, నిన్న యోగపీఠ చూసి మహాప్రభుకు జన్మస్థానం దగ్గర ఉన్నది. ఇప్పుడు మహాప్రభుకు మమయ్య, మమయ్యలో చాలా స్నేహం ప్రాప్తిస్తుంది. స్నేహం కీర్తన ఇక్కడ చేసి మహాప్రభు త్వరగా కృప ఇచ్చన్నారు, ఇదందరి కీర్తన చేయండి. ఈ తర్వాత కాజీ సమాధి దర్శనం చేసి ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు చూస్తున్నాను, శ్రీవాసంగానప్పుడు టైం ఉంది. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ కీర్తన చేయండి.
Hare Krishna, Hare Hare Rama, Rama Rama, Hare Hare. రేపు ఏకాదశి అందరి తిరువురు నుంచి వచ్చాను శ్యాంబేజీ కటిబడిలో ఏకాదశి ఉపవాసము చేయాలి కంపల్సరీ. అప్పుడు ప్రతి ఏకాదశి ఉపవాసము చేయాలి పర్టికులర్లీ. అప్పుడు ధామ పరిక్రమ చేస్తున్నాడు ఏకాదశి రోజు అన్న తిన్నట్ల. అప్పుడు అక్కలు ఉన్నది ఫ్రూట్ తీసుకోండి, అబ్జెక్షన్ లేదు. హోల్ డే ఫ్రూట్ తీసుకోండి మార్నింగ్ నుంచి నైట్ వరకు. కానీ అన్నము తిన్నట్ల తినొద్దు, అన్నము తినవద్దు. ఎలాగైతే అన్నము తినవద్దు. ఫ్రూట్స్ ఇక్కడ చాలా అవైలబుల్, బాగా ఫ్రూట్స్ ఉన్నది, అడిపండు ఉన్నది, వేరే వేరే ప్రకారం ఫ్రూట్స్. ఈ కొంచెం రూట్స్ అందరి రూట్స్ లేదు. లైక్ దే ఇస్ వన్ వైట్ టైప్ ఆఫ్ గివ్ టుమారో, వైట్ టైప్ ఆఫ్ నో లిక్విడ్ లేదు. ఒకటి వైట్ టైప్ ఆఫ్ దుంప, స్వీట్ పొటాటో వేరే, ఇది వైట్ పొటాటో ఆంధ్రలో అవైలబుల్ లేదు, ఇక్కడ అవైలబుల్. శాఖలు ఒకరే శాఖలు లేదు. రెడ్ పొటాటో అలా రెడ్ పొటాటో బాయిల్ చేసి ఇచ్చారు కొంచెం.